హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ ఈ యొక్క వీడియోలో వచ్చేసి క్రియేటివ్ కామెంట్స్ అంటే ఏమిటి అనేటటువంటి ఒక అంశం పైన ఈరోజు అయితే మనం డిస్కషన్ చేద్దాము. క్రియేటివ్ కామన్స్ అనేది ఒక కాపీరైట్ లేనటువంటి వీడియోస్కు సంబంధించినటువంటి ఒక రీయూస్డ్ కంటెంట్ సంబంధించినటువంటి ఒక ఆప్షన్. ఈ క్రియేటివ్ కామన్స్ని ఏ విధంగా యూజ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము క్రియేటివ్ కామన్స్ అంటే ఏమిటి అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే తెలుసుకోవాలి. క్రియేటివ్ కామన్స్ అంటే ఏమంటే యూట్యూబ్ వాళ్ళు కామన్గా యూజ్ చేసేటటువంటి వీడియోస్కు మనం పెట్టుకునేటటువంటి కొన్ని రకములైనటువంటి యూట్యూబ్ వీడియోస్లో పెట్టేటటువంటి సంకేతాలు ఇవన్నీ కావచ్చు. కామన్గా వాడేటటువంటి ప్రతి ఒక్క యూట్యూబర్కి కావాల్సినటువంటివి కామన్స్వి యూట్యూబ్ క్రియేట్ కామన్స్ అని పెడతారు. ఇవన్నీ క్రియేటర్స్ ఫ్రీగా వాడుకునేటటువంటి ఒక ఎలిమెంట్స్ లాగా అనుకోండి. ఎగ్జాంపుల్ లైక్ ఎలిమెంట్స్ టైప్. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క క్రియేటివ్ కామన్స్ని మనం యూజ్ చేస్తే కాపీరైట్ ఏమైనా వస్తుందా మనకి అంటే కాపీరైట్ వస్తుంది. ఎప్పుడు అంటే మనం వేరే వ్యక్తుల యొక్క వీడియోస్ని డౌన్లోడ్ చేసుకొని వీడియోస్ మన యొక్క ఛానల్లో పోస్ట్ చేసుకొని దాని క్రియేటివ్ కామన్స్ కింద మనము పెట్టినట్లయితే వస్తుంది. సో ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నటువంటి క్రియేటివ్ కామన్స్ అంటే యూట్యూబ్ స్టాండర్డైజ్ చేసి పెట్టింటుంది ఈ యొక్క వీడియో క్రియేటివ్ కామన్స్ కిందకు వస్తుంది, దీన్ని రీయూజ్డ్ కింద మనం అలో చేయొచ్చు అని. సో అటువంటి వీడియోస్ని మాత్రమే మీ యొక్క ఛానల్లో మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు పోస్ట్ చేసినట్టయితే మీకు రీయూజ్డ్ కంటెంట్ అనేది రాదు. క్రియేటివ్ కామన్స్ కింద మీకు ఎటువంటి కాపీరైట్ క్లెయిమ్ స్ట్రైక్స్ అయితే రావు ఈ విధంగా చేయడం వల్ల. సో మీరు ఎప్పుడైనా ఈ విధంగా యూజ్ చేయాలి వేరే వ్యక్తుల యొక్క వీడియోస్ను అని అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఆ ఛానల్ ఓనర్ యొక్క పర్మిషన్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో పర్మిషన్ తీసుకున్న తర్వాత ఆ ఛానల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క వీడియోస్కు కాపీరైట్ క్లెయిమ్ కావచ్చు, స్ట్రైక్ కావచ్చు, ఇవన్నీ ఏమీ వేయరు. ఒకవేళ మన ఛానల్లో మనము పర్మిషన్ తీసుకోకుండా మనము అలాగే అప్లోడ్ చేసినట్లయితే మన యొక్క ఛానల్కు కాపీరైట్ క్లెయిమ్, స్ట్రైక్స్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. సో నేను చెప్పేటటువంటి విషయం ఏమిటంటే క్రియేటివ్ కామన్స్ని వాడేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఛానల్ ఓనర్ దగ్గర పర్మిషన్ రావాలి. ఛానల్ ఓనర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ పర్మిషన్కి అందుబాటులో లేదు అనుకోండి ఓనరు, మనం ఏం చేయాలి, త్రూ అఫీషియల్గా మెయిల్ పంపించాలి, అఫీషియల్ మెయిల్ ఐడి. సో అఫీషియల్ మెయిల్ ఐడి ఎక్కడ దొరుకుతుంది అంటే వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అబౌట్ సెక్షన్లో మనం సెర్చ్ చేసినట్లయితే అక్కడ వెరిఫై హ్యూమన్ అనేటటువంటి ఒక ఆప్షన్ వస్తుంది. అక్కడ మనం హ్యూమన్ వెరిఫై చేసినట్లయితే మనకి వాళ్ళ యొక్క ఛానల్లోకి సంబంధించినటువంటి ఒక మెయిల్ ఐడి అయితే షో అవుతుంది. ఆ మెయిల్ ఐడిని కాపీ చేసుకుని మీ యొక్క పర్సనల్ ఈమెయిల్ ఐడి నుంచి ఈ విధంగా అయితే నేను మీ యొక్క వీడియోను రీయూస్డ్ కింద వాడుకోవాలి అనుకుంటున్నాను క్రియేటివ్ కామన్స్ కింద, మీకు ఎటువంటి ఏమైనా అభ్యంతరం ఉంటే నాకు ఈ యొక్క త్రూ మెయిల్ ద్వారా చెప్పగలరు. నేను ఈ యొక్క వీడియోని అప్లోడ్ చేసి యూట్యూబ్లో వీడియో చేసిన తర్వాత దయచేసి కాపీరైట్ వేయకండి అనేటువంటి ఒక అఫీషియల్ మెయిల్ అయితే పంపించండి. ఆ మెయిల్కు కనుక మీకు రిప్లై వచ్చినట్లయితే మీరు యూట్యూబ్లో వీడియో అయితే వాడుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ మెయిల్కు వీడియోకు సంబంధించి ఏమాత్రం రిప్లై రాలేదు అనుకోండి, కొన్ని దినాలు వెయిట్ చేసి ఆ యొక్క వీడియోకి రిప్లై వచ్చిన తర్వాత మీరు అప్లోడ్ చేయడం అయితే మంచిది. ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది అంటే మన యొక్క ఛానల్ ఆల్గారిథం కానీ ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ మన యొక్క ఛానల్ యాక్టివిటీ మీద ఉంటాయి. సో ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. సో స్ట్రైక్స్ రాకుండా వీలైనంత త్వరగా మనం చేసేటటువంటి వీడియోస్ జెన్యూన్ ఫ్యాక్ట్ కింద ఉంటే మనకు మంచిది. ఛానల్ ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉంటుంది అని నా యొక్క ఉద్దేశం. సో ఈ విధంగా చేయండి. మీరు ఈ విధంగా చేయడం వల్ల మీకు క్రియేటివ్ కామన్స్ వీడియోస్ అస్సలు వాడవలసిన అవసరం కూడా ఉండదు జెన్యూన్ ఫ్యాక్ట్ చేసే వాళ్ళకి. గైస్ ఈ వీడియో మీకు నచ్చింటే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి.